పెట్టారు కాబట్టి ఒక దశ వరకు సాధించినట్లు లెక్క. అదే డీజీపీ బదిలీ కూడా అయిపోయింది. సో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కంటిన్యూషన్ ఏంటి అనేది మనం ఆసక్తికరమైంది. ఈరోజు సభ ఇంకా జరగకముందే రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గోదావరమ్మ సాక్షిగా. ఒకటి, చంద్రబాబు నాయుడు సభలో పాల్గొనట్లేదు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా కీలకంగా పురంధేశ్వరి కూడా పోటీ చేస్తున్నారు అక్కడ. అటువంటి చోట చంద్రబాబు పేరు ఎందుకు లేదు? లోకేష్ బాబు పాల్గొంటున్నట్టు. అంటే బహుశా ఇది లోకేష్కు తదుపరి దీనికోసం చంద్రబాబు ఈ పొత్తు పెట్టిందే అందుకోసం అనే ఒక పెద్ద వాదన ఉంది కదా ఆయన రాజకీయ జీవితం కోసం. రెండోది, ఇంకో సమస్య కూడా ఉండొచ్చు. చిలకలూరుపేటకు మోదీ వచ్చినప్పుడు చంద్రబాబును ప్రత్యేకించి ఏమీ మెచ్చుకోకపోవటం, అలాగే రాష్ట్రం కోసం ఏం చేస్తాము అనే ఒక హామీ ఏమీ ఇవ్వకపోవటం, వీటన్నిటి రీత్యా మనమంతా తీవ్రంగా విమర్శ చేశాం కదా. ఎందుకు చేసుకున్నారు, ఏం ప్రయోజనాలు, ప్రధాని ఏం చెప్పారు, మీరు ఏం సాధించారు, జగన్ ఏమనలేదు, మిమ్మల్ని ఏమో మెచ్చుకోలేదు అని. సో అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ఎంబరాసింగ్గా ఉంటుంది కాబట్టి ఆయన ఇక్కడ అవాయిడ్ చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంకా ఒక అంశం కూడా మనం జోడించవచ్చు. ఆయన ఈ సమయంలో ఒక ఛానల్కు, నెట్వర్క్కు చాలా సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా ప్రముఖ పత్రికకు 1.5 పేజీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ ఆ పత్రిక రోజు జగన్ మీద స్టోరీస్ ఇస్తుంటుంది, కానీ ఆ ఇంటర్వ్యూలో మటుకు జగన్ గురించి ఒక్క ప్రశ్న వేయటం కానీ ఒక్క జవాబు చెప్పడం కానీ జరగలేదు. సో ఇక్కడ జగన్ ఎజెండా అనేది అమిత్ షాకే వదిలేసి వెళ్తారా మోదీ, లేదు ఫార్మల్గా ఒక మాటని ఆయన పెట్టిన ఫుల్ మీల్స్కి తాంబూలం కూడా ఇస్తాడా అన్నది మనం ఈరోజు గోదావరి సభలో చూడాల్సి ఉంటుంది. ఇంకోటేమో రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు దానికి సంబంధించి కమిట్మెంట్ ఏంటి వస్తుంది ప్రధానమంత్రి నుంచి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లోకేష్ ఇప్పటివరకు దూరంగా ఉంటున్నారు అని అంటూ వచ్చిన దానికి ఇక్కడ లోకేష్ అక్కడ పెట్టడము, పవన్ కళ్యాణ్ లోకేష్ను పెట్టడం మీరు ఇక్కడ గుర్తించాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ ఉంటే కాంబినేషన్ వేరు. అవును, ప్రైమ్ మినిస్టరు లోకేష్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండటం అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్కు సమానంగా లోకేష్ను అక్కడ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో గోదావరి తీరంలో గోదావరి ఆపరేషన్ గోదావరి, ఈ టీడీపీ ఆపరేషన్ గోదావరి చాలా ఆసక్తిగా ఉంది. కానీ పెద్ద డాక్టర్ ఢిల్లీ నుంచి వస్తాడు కాబట్టి ఆయన లోటస్ ఆపరేషన్ చేస్తాడో రోబో ఆపరేషన్ చేస్తాడో మనం చూడాల్సి ఉంటుంది. అండ్ గోదావరి జిల్లాలు కీలకం కాబట్టి వీళ్ళకి వచ్చే సీట్లలో ఎక్కువ సీట్లు ఉన్నంతలో అక్కడే రావాలి కాబట్టి అక్కడికి ప్రధానమంత్రి రావటం, బీజేపీ కూడా 2 సీట్లు ఉంటాం. మొన్న కూడా ఎవరో బీజేపీ నాయకుడు అంటున్నాడు నాతో, అనకాపల్లి మాకేం లేదు కానీ ఏదో రాజమండ్రి మీద ఆశ ఉంది, అది వరకు కూడా మాకు ఎంపీ ఉన్నాడు కదా అని చెప్తున్నారు. కాబట్టి చూడాలి ఈ రీత్యా ఇది కీలకమైందే. ఇటు చర్యలు తీసుకుంటున్నారు, అటు హోంమంత్రి వచ్చి వెళ్ళాడు, ఇటు ప్రధానమంత్రి వస్తున్నారు. ఒక ముఖ్యమైన ఘట్టనలో ఉన్నట్టు లెక్క. జగన్ కూడా ఇంచుమించు అక్కడే ఎక్కడ ఆయన కూడా సభలు పెట్టుకొని తీవ్రంగా మొదటిసారి మీరు ఇంకొకటి కూడా చూడొచ్చు, జగన్ మొదటిసారి ముస్లిం రిజర్వేషన్ల మీద గట్టిగా మాట్లాడారు. ఓకే, మోదీతో ఉండి ఎట్లా ఆయన ముస్లిం రిజర్వేషన్స్ ఇస్తాడు, బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు నేనైతే కట్టుబడి ఉన్నాను, గ్యారంటీగా ఇస్తాను, వెనక్కి పోనని చంద్రబాబు హామీని అటు దాన్ని ముడిపెట్టి ఆయన మొదటిసారిగా బీజేపీని కొంచెం విమర్శనాత్మకంగా ఒక్కసారి ముస్లింలకు నేను ఉంటానని. అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు కూడా మేము ఢిల్లీ చెప్తే చేశాము, కాకపోతే రేపు మోదీనో అమిత్ షానో వచ్చినప్పుడు చెప్పమన్నాడని వాళ్ళు ఒక సవాల్ కూడా విసిరి ఉన్నారు. మరి ఏం చెప్తారో మోదీ ఇవన్నీ ఇన్ని విషయాలు ఆయన చెప్తాడని నేను అనుకోను. ఆయన చాలా సాధారణమైన భాషలో ఆయన చెప్పి వెళ్తాడు. వారు అస్సలు జగన్ ఏం అనడం లేదు అన్నదాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తే అంతవరకు చేయొచ్చు. సరే, ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్